అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 24 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో అవకాశాలు వెతకడం ఆపకండి. ఒక తలుపు మూసుకున్నా మరో తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది. ఆగిపోవడం కాదు, ఎదురు చూడగలిగితే విజయం మనదే అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 24, 2025 ఆదివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము ఉదయం 6:04, సూర్యాస్త సమయము 6:32, చంద్రోదయము 6:45, చంద్రాస్త సమయము 7:23. ఈ రోజున తిథి పాడ్యమి. ఆగస్టు 23 ఉదయం 11:36 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 24 ఉదయం 11:47 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని ఆగస్టు 24 రాత్రి 12:54 నుంచి ఆగస్టు 25 రాత్రి 2:05 వరకు, తదుపరి ఉత్తరా పాల్గొని. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈరోజు యోగము శివ. ఆగస్టు 23 మధ్యాహ్నం 1:19 నుంచి ఆగస్టు 24 మధ్యాహ్నం 12:29 వరకు, తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. కరణము భవ. ఆగస్టు 24 ఉదయం 11:48 వరకు, తదుపరి బాలవ. ఆగస్టు 25 రాత్రి 12:07 వరకు, తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 9:17 నుంచి ఉదయం 10:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 5:42 వరకు. రాహుకాలము సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:32 వరకు. యమగండము మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:25 నుంచి సాయంత్రం 4:58 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:28 నుంచి 5:16 వరకు. అమృతకాలము రాత్రి 7:21 నుంచి రాత్రి 9:02 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:57 నుంచి రాత్రి 7:18 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:35 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:54 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శ్రీ మహావిష్ణువు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వాల్మీకి మహర్షికి ముందుగా ఉన్నటువంటి పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే భాద్రపద మాసం ప్రారంభమండి. అలాగే చంద్రోదయం కూడా. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తరా పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 25 తారీఖు రాత్రి 2:05 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 24 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.